Hi viewers, I'm your Dr. Pola. మరి చాలామంది విద్యార్థులు 2 కోర్సెస్ ఒకసారి చేయొచ్చు అని యూజీసీలో ఉంది సార్ అని చెప్పడం జరుగుతుంది. వాస్తవమా? కాదా? మనం తీసుకున్నట్టయితే రెగ్యులర్ కోర్స్ అయితే కామన్‌గా ఉంటుంది. రెగ్యులర్ కాకుండా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే అఫోర్డ్ చేయలేరో అట్లాంటి వాళ్ళ కోసం ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి. అయితే చాలా సార్లు ఏమవుతుందంటే విద్యార్థులు రెగ్యులర్ కోర్స్ చేస్తూ, అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీలో కూడా కోర్స్ చేస్తున్నారు. ఈ మధ్యలో యూజీసీ ద్వారా ఏం ఉత్తర్వు వచ్చిందంటే 2 కోర్సెస్ చేయొచ్చు. ఒకటి రెగ్యులర్ కోర్స్ ఒకటి ఓపెన్ యూనివర్సిటీ. అయితే ఆ ఉత్తర్వులో క్లియర్‌గా ఉంది. ఇది చదవట్లేదు విద్యార్థులంతా కూడా ఏమంటున్నారంటే, "సార్ యూజీసీ దాంట్లో ఉంది సార్. కాబట్టి 2 చేయొచ్చని." యూజీసీది క్లారిటీగా రాయడం జరిగింది సెంటెన్స్ ఏందంటే, "వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ రెగ్యులర్ కోర్స్ యాస్ వెల్ యాస్ ఓపెన్ డిగ్రీ కోర్స్." ఇక్కడ ఓపెన్ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో అది హాలిడేస్‌లో చేయాలి. అంతేగాని రెగ్యులర్ కోర్స్ యొక్క టైమ్ టేబుల్ డిస్టర్బ్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తున్నప్పుడు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన క్లాసెస్ సండేస్ ఉంటున్నాయి. పర్వాలేదు హాలిడేస్‌లో ఉంటున్నాయి. కానీ చాలా సార్లు ఎగ్జామ్స్ లేదా ప్రాక్టికల్స్ వచ్చేసి రెగ్యులర్ కోర్స్ టైమ్‌లో ఉంటున్నాయి. మరి యూజీసీ ఏమని చెప్పింది? ద ఏదైతే అకాడమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఎక్కడ కూడా రెగ్యులర్ కోర్స్‌ని డిస్టర్బ్ చేయొద్దన్నది. మరి చాలామంది విద్యార్థులు రెగ్యులర్ కోర్స్ నడుస్తున్నప్పుడే ఈ ప్రాక్టికల్స్ కోసం రెగ్యులర్ కోర్స్ యొక్క వర్కింగ్ డేస్ అప్పుడు అదే విధంగా ప్రాక్టికల్సే కావచ్చు, ఎగ్జామ్స్ కూడా పోతున్నారు. రేపు పొద్దున ఈ 2 యూజ్ చేసినప్పుడు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు మీ కింద మెరిట్‌లో ఉన్న అభ్యర్థి, సార్ అక్కడ కోర్స్ చేస్తున్నప్పుడు ఈ విద్యార్థి ఎట్లా చేసిండు? మరి ఆ టైంలో మరి దీని యొక్క ప్రాక్టికల్స్ ఈ యొక్క రెగ్యులర్ కోర్స్ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ అప్పుడు ఉన్నదా అని అడిగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఏదైతే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరు రెండో కోర్స్ చేస్తున్నారో, దాని యొక్క వర్కింగ్ డేస్ ఎక్కడ కూడా రెగ్యులర్ కోర్స్ వర్కింగ్ డేస్ తోటి సేమ్ ఉండొద్దు. రేపొద్దున ఇబ్బంది ఎదురవుతది. క్లియర్‌లీ మెన్షన్డ్ ద అకాడమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ షుడ్ నాట్ హిండర్ ద రెగ్యులర్ కోర్స్ యాక్టివిటీస్ అన్నారు. యూ కెన్ ప్లీజ్ సీ ద యూజీసీ సైట్. ఎవరో చెప్పినని కాదు. గో టు ద యూజీసీ సైట్. అదేవిధంగా దానికి సంబంధించిన డైరెక్షన్స్ చూడండి. ఎక్కడ కూడా మనము రెగ్యులర్ కోర్స్ యొక్క టైమ్ టేబుల్‌లో ఈ టైమ్ టేబుల్ ఉండదు. మరి టైమ్ టేబుల్ నేను చెప్పినట్టు ఎగ్జామ్స్ గానీ, ప్రాక్టికల్స్ కానీ అదే టైంలో చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఓపెన్ కోర్సే కాకుండా మనం చూసుకున్నట్టయితే డిస్టెన్స్ లెర్నింగ్ కూడా ఈ మధ్యలో యూనివర్సిటీస్ ఇస్తున్నాయి. యూజీసీ సైట్‌లో పోయిన తర్వాత రెగ్యులర్ యూనివర్సిటీస్, ఓపెన్ యూనివర్సిటీస్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మరి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ యూనివర్సిటీస్ అంటే మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఆన్‌లైన్‌లో కోర్సెస్ చేస్తున్నాం. అప్పుడు మనకేం ప్రాబ్లమ్ కాదు. కానీ 2 ఒకసారే ఉన్న అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నట్టయితే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లమ్ ఎదురైతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో 2 కోర్సెస్ చేసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి దయచేసి. ఐ హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. అదేవిధంగా గో టు ద యూజీ సైట్ అండ్ గెట్ క్లారిఫైడ్ what I say is right or not. Signing off here, Dr. Paula.